కంగ్రాచులేషన్స్ మెహబూబ్ అండ్ శ్రీ సత్య. ఆల్మోస్ట్ నీ జర్నీ మనకు గుర్తుందో లేదో, ఒకసారి కొత్తపేటలో ఏదో సరూర్ నగర్ స్టేడియంలో మనం డబ్ స్మాష్ అనే ఒక చిన్న అందరం కలిసి ఒక చిన్న అప్పుడే సాంగ్స్ రిలీజ్ చేసి పర్ఫామ్ చేస్తే ఈరోజు యూట్యూబ్ స్మాష్ చేసే వరకు వచ్చినాం. కంగ్రాచులేషన్స్ మెహబూబ్. అండ్ ఆల్సో చాలా బాగున్నారు ఇద్దరు. యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తే చాలా బాగుంటుంది అండ్ వీ విల్ రియలీ లవ్ టు వాచ్ యూ. ఎందుకంటే మీ కాంబినేషన్ ఉన్న ఆ కెమిస్ట్రీ అయినా మా ఇద్దరు ఉన్న లవ్ రియలీ లవ్డ్ ఇట్. అండ్ సాంగ్ చాలా బాగుంది. అండ్ భార్గవ్ గురించి చెప్పాలి, ఐ థింక్ వెరీ లాంగ్ టైం ఎప్పుడో ఒకసారి ఒక సాంగ్ చేద్దామనేసి మేము అట్లా అనుకున్నాము అండ్ ఎప్పుడు కుదరలేదు. బట్ డెఫినెట్లీ భార్గవ్, వీ షుడ్ డెఫినెట్లీ వర్క్ ఇట్ అండ్ రియలీ లవ్డ్ యువర్ వర్క్. చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బేసికలీ స్టేజ్ మీద చూస్తుంటే యాక్చువల్లీ మన మెహబూబ్ని చూసిన, రాహుల్ని చూసినా భయం వేస్తుంది. రాహుల్ ఏమో దుబాయ్ వెళ్ళి పాట చేస్తుండు, ఈయనేమో యూరోప్ వెళ్ళి పాట చేస్తుండు. మేము ఏడేయాలని ఇంకే నా యూఎస్ అయినాం కదా, యూఎస్ ఒకటి మిగిలింది మనకి. ఒక పాట వేయాలి. ఇంకా అన్ని కవర్ చేస్తే ఇక రేపు పొద్దున మనం దాటి వేరే మార్క్స్ మీద చేయలేము పాట. బట్ ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ని మెహబూబ్ ఇంత సీరియస్గా తీసుకొని ఒక లెవెల్ని డెఫినెట్లీ మార్క్ చేసినావు మెహబూబ్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఎందుకంటే అంటే రాహుల్, నేనన్నా, నోయల్ అన్నా ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్లీ వీ ఆల్వేస్ థాట్ అంటే దీన్ని ఇంకా రైజ్ చేయాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్ చేసుకెళ్ళాలి. రాహుల్ ఆల్రెడీ దుబాయ్ వెళ్ళి నీ అయ్యా మా మామ సాంగ్ తోటి చాలా చాలా బాగా తీసుకెళ్ళండి. అండ్ ఈరోజు దాన్ని దాటుకుంటూ మెహబూబ్ యూ రియలీ డిడ్ ఎ గుడ్ జాబ్. డెఫినెట్లీ మా లాంటి వాళ్ళకి డెఫినెట్లీ చాలా ఇన్స్పిరేషన్. అండ్ సాంగ్ చాలా బాగుంది మనీష్, రియలీ లవ్డ్ ఇట్. సాంగ్ చాలా బాగుంది. డెఫినెట్లీ రీల్స్లో మళ్ళీ ఇంకో ట్రెండింగ్లో వెళ్ళబోతున్న సాంగ్. అండ్ డూ సపోర్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ లవ్ యూ బోత్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోల్ రైడర్ గారు. థ్యాంక్ యూ. వచ్చిన తెలుసా తిట్ ఎలా ఉంది ఇప్పుడు? ఏం తిన్నావు మార్నింగ్? నువ్వు ఏం తిన్నావు మార్నింగ్? ఎందుకంత వేడిగా ఉన్నారండి? పువ్వులు కూడా పెట్టారు. 4 రోజుల నుంచి కంటిన్యూ ఇదే ప్రసాద్ ల్యాబ్స్ ఇక్కడ ఉండిపోయారా? ఒక టెంట్ ఎండిపోయా బయట పడుకుంటాను. అండ్ సో హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ హియర్, వెరీ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీబడి. అండ్ రాహుల్, రోల్ రైడర్ వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ టు నెక్స్ట్ లెవెల్. అంటే వీఆర్ ఆల్ సింగర్స్, సో మరి మేము చేయాలి, మా వర్క్ కనిపించాలి అని. కానీ మెహబూబ్తో నేను బిగ్ బాస్లో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే మెహబూబ్లో డిసిప్లిన్ తెలుస్తుంది, ఆయనకు 6 ప్యాక్ కానీ ఆ బాడీ కానీ అదంతా. కానీ నేను ఒక సినిమా చేశాను. సినిమా షూటింగ్ గ్యాప్లో మాకు ఒక 20 నిమిషాల గ్యాప్ దొరికితే హీరోయిన్ కనిపించేది కాదు. ఎక్కడ పోయారు అంటే మనోడు వెళ్ళి రీల్స్ చేసేవాడు. మా సినిమా రిలీజ్ కాలే కానీ 10 రీల్స్ వచ్చాయి బయటికి. సో అస్సలు టైం వేస్ట్ చేయడు మెహబూబ్. అండ్ అసలు ఐ వాజ్ షాక్డ్, మా సినిమా రాలే. సో నేను మెహబూబ్లో చూసింది ఏంటంటే అది రీలా, అది ఏంటా, ఒక పిక్చరా, దానికి 100% ఇస్తాడు మెహబూబ్. అది దట్ ఈస్ ద డిసిప్లిన్ హీ హ్యాస్ టువర్డ్స్ ఇట్. అండ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా లైఫ్లో ముందుకెళ్తారు. మెహబూబ్ ఇందులో అయితే అసలు ఎంత అందంగా ఉన్నాడు అంటే అంత అందంగా ఉన్నాడు. యాక్చువల్లీ కాశ్మీర్ సాంగ్లో కొంచెం సత్య డామినేట్ చేస్తుంది, ఇందులో నువ్వు గట్టిగా చేసావు డార్లింగ్. సీరియస్లీ డాన్స్లో కానీ అన్నిట్లో. అండ్ యూ బోత్ ఆర్ ఈక్వలీ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ సాంగ్ నేను చూడగానే భార్గవ్ బ్రోతో ఇమ్మీడియట్గా ఒక సాంగ్ చేశా. ఆ సాంగ్ తెలుగు వీటి రిలీజ్ కూడా అయిపోయింది. అండ్ ఆ ఈవెంట్ నా హర్ష డార్లింగ్ అండ్ మా మను వాళ్ళే చేశారు. అగైన్ ఐమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఈవెంట్. సో భార్గవ్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ అన్నట్టు సినిమా చేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది లక్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. సో హ్యాపీ టు సీ కాజల్, లాస్య, శ్వేత, యు ఆర్ వెరీ టాలెంటెడ్. శ్వేత, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు పాడాలి, నువ్వు ఆడాలి, నువ్వు కుమ్మేయాలి. సిరి, వెరీ హ్యాపీ టు సీ యూ. శివ, ఎవ్రీబడి అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండి. రాహుల్, నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు? అండ్ రోల్ రైడర్ 27th సాంగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా నిలబడను కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సోహెల్ పక్కన నిలబడొద్దు. ఇక్కడ ఎవడు ఎంత సీరియస్గా మాట్లాడినా దాన్ని అక్కడ సత్రోల్ చేసి పడేస్తాడు. ఎవడు ఎంత ఇమోషనల్గా మాట్లాడినా దాన్ని మొత్తం పంచర్ చేసి పడేస్తాడు అక్కడ. సో ఒక బ్యాచ్ ఉంటే చూడు. సో డార్లింగ్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఎవ్రీబడి హియర్. అండ్ శ్రవంతి గారు, please be nice to us and we are all, please, it's a request, please be nice to us. We love you, you also love us back. ఏమైతే తిరిగి ప్రేమించు బాగుంటుంది. వద్దండి, చాలా ప్రేమ ఎక్కువైపోయింది జీవితంలో. యా, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సోహెల్ గారిని మాట్లాడవలసిందిగా